తల్లికి వందనం అంటూ కూటమి ప్రభుత్వం చాలా గ్రాండ్గా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, ఇచ్చిన విధంగానే అమలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ అప్పుడు చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ చెప్పుకొచ్చారు. వాళ్ళని ఆశ పెట్టారు, అబద్ధాలు చెప్పారు. తీరా చూస్తే సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఏమి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు అంటూ మాట్లాడిన సందర్భం మనం చూసాం. అలాగే 6 హామీలకు సంబంధించి కూడా అలాగే మాట్లాడుతూ వస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం కొంచెం నిదానంగా అయినా సరే, ఒక 4 రోజులు లేటుగా అయినా సరే ఒక్కొక్కటిగా వారిచ్చిన హామీలు అమలు చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మేము ఇస్తాం, ఏదో ఇద్దరుంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వమని చెప్పకుండా ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. కాకపోతే ఈ ఇచ్చే 15,000లో మళ్ళీ 2,000 లోకేష్ జేబులోకి వెళ్తున్నాయి అంటూ వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి అంశాల మీద వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో, అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన అంశం మీద లోకేష్ గారు ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు ఫేక్గా ప్రచారాలు చేస్తే ఊరుకోం, దీనికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటాం, 24 గంటల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేదంటే యాక్షన్ తీసుకుంటాం అంటూ ఆయన హెచ్చరించారు. సో ఓవరాల్గా ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నటువంటి తీరు, ఇచ్చిన హామీ అమలు చేస్తున్నటువంటి తీరు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, దానికి వస్తున్నటువంటి కౌంటర్లు, ఇలా ఓవరాల్గా అన్ని అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. అలాగే దానికంటే ముందు ఒకసారి ఈ మధ్య జరిగినటువంటి అంశం, కొమ్మినేని గారి అరెస్ట్ కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఆయన్ని విడుదల చేయమని చెప్పడం, ఈ అంశాన్ని గురించి కూడా, అమరావతి గురించి ఆయన డిబేట్లో కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద జరిగినటువంటి తతంగం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడబోతున్నాం. మనతో మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రజనీ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు అడ్వకేట్, అలాగే అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియో అందుబాటులో ఉన్నారు. ముందుగా అందరికీ మహా డిబేట్కి స్వాగతం అండి, మార్నింగ్ డిబేట్కి. రైట్, ఒకసారి రాజేష్ గారు, నేను రజనీ గారితో మాట్లాడొస్తాను. ఆనంద్ సాగర్ గారు ఇంకా మనతో జాయిన్ అవ్వలేదు, మరికొద్దిసేపట్లో వస్తారు. రజనీ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రజనీ గారు, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది, అంతవరకు బాగానే ఉంది. నిన్న మొన్నటి వరకు ఎలా హేళన చేశారో, ఎలా విమర్శలు చేశారో చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ నీకు 15,000 నీకు 15,000 అంటూ చెప్పారు, తీరా చూస్తే ఏమీ లేదని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు అమలు చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఇష్టారీతిన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. 15,000లో 13,000 వేస్తున్నారు, 2,000 లోకేష్ గారు జేబులో వేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి లోకేష్ గారు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి తీరు మనం చూసాం. సో మీ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల పట్ల, అలాగే పథకం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీరుతెన్నుల మీద మీ రెస్పాన్స్ ఏంటి? సార్, ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారో 1 by 1 ఒక్కొక్క పథకాన్ని లేకపోతే ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటున్న పరిస్థితి అండి. రాష్ట్రం వెంటిలేషన్ పరిస్థితుల్లో ఉంది, వెంటిలేషన్ మీద ఉంది. దాన్ని బయటకు తీసుకొచ్చి ఐసీయూలో పెట్టడమే కష్టం అంటే, నార్మల్ రూమ్ లో పెట్టి జనసంచారంలో తిప్పడం అంటే అది ఇంకా కష్టం అయిపోతుంది. అయినా సరే పిచ్చితుమ్మ మొక్కల్లాగా ఉన్నటువంటి గతంలో పార్టీ వారు, ఏదైతే వైసీపీ పార్టీ వారు పోల్చినటువంటి శ్మశానం, అటవీ, ఇలాంటి దాన్ని ఈ రోజు ఒక ఇంద్రభవనం లాగా, ఇంద్రుడి సంస్థానం లాగా తయారు చేయడంలో, అమరావతిని స్థాపించడంలో ఆయన ఎంత కీలకంగా పనిచేస్తున్నారో, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే తపనతో మోడీ గారు సైతం ఎన్నిసార్లు రాష్ట్రంలో అడుగు పెడుతున్నారో, ఎంత గొప్ప పథకాల్లో లేకపోతే ఫండ్ సెంట్రల్ నుంచి మనకు వస్తుంది, ఇవన్నీ చూస్తున్నారు సార్. ఇవన్నీ ఒక ఎత్తు, మళ్ళీ ప్రజలకు ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ పథకాలన్నీ 1 by 1 అన్ని ఒకేసారి ఇచ్చే పరిస్థితుల్లో ఖజానాలో డబ్బులు లేవు. ఇది ఓపెన్ స్టేట్మెంట్ అండి. ఖజానా మొత్తం ఖాళీ చేసేసి బటన్ నొక్కి డబ్బులన్నీ దేశాలు దాటిచ్చేసి, సముద్రాలు దాటిచ్చేసిన వాళ్ళు ఈ రోజు 2,000 1,000 రూపాయల గురించి మాట్లాడుతుంటే మీకు తెలుసో లేదండి, ఇచ్చే పెన్షన్ 3,000 కూడా, 3,000 2,000 ఇచ్చే పెన్షన్ కూడా దాంట్లో కూడా 200 500 అంటూ తొక్కేస్తూ 1,000 రూపాయలు పక్కన పెట్టి, ఈ పథకం రావాలంటే 1,000 రూపాయలు కమిషన్ ఇవ్వండి, ఆ పథకం రానివ్వకుండా మీకు చేస్తాను,
ఈ పథకం వచ్చేటట్టయితే నాకు 10,000 రావాలి, ఫస్ట్ పథకం డబ్బులు నాకే రావాలి అంటూ మధ్యలో ఉండేటటువంటి మీడియేటర్ వ్యవస్థని పక్కన పెట్టి, మీడియేటర్ వ్యవస్థని, ఎందుకంటే ఈ పదాన్ని ఎందుకు స్ట్రెస్ చేశామంటే వాలంటీర్లు 5,000తో బతకలేకపోతున్నారు. 5,000తో ఎవరు బతకలేరు. ఎందుకంటే కనీస వేతన చట్టం కింద కూడా అమలు కాని పరిస్థితి. మరి వారు ఎలా బతుకుతున్నారు? ఎలా డబ్బులు వస్తున్నాయి? ఎలా కమిషన్లు కొట్టేస్తున్నారు? ఎలాగా ప్రజలకి రావాల్సిన వాటిలో 10లో 3% పక్కకి వెళ్ళిపోతుందా, 4% పక్కకి వెళ్ళిపోతుందా? అసలు ఆ 10 రావాలంటే మాకెంత ఇవ్వాలి అంటూ డిమాండ్లు ఉన్న మాటలు గతంలో చూసినామండి. ఒక సంస్థ అంటే ఒక సమాంతర వ్యవస్థని ఏ రాష్ట్రంలో పెట్టాలని ఎందుకు అనిపించలేదో ఈ రాష్ట్రంలో మాత్రం ఒక డిగ్రీ చదువుకున్న బిడ్డలతో ఇలా చేపించేసినారండి. ఈ రోజు 1000-2000 గురించి మాట్లాడుతున్నారు. ఏ డబ్బు ఎటువైపు వెళ్ళింది? ఎందుకు తగ్గించాల్సి వస్తుంది? రోజు రోజుకి తల్లికి వందనంతో తల్లులు ఎంతమంది పెరుగుతూ ఉన్నారు? ఎంతెంత డబ్బు ఇవ్వాల్సి వస్తుంది? కారులో తిరిగే వాళ్ళకు కూడా తల్లికి వందనం ఇస్తారండి? లేకపోతే పెద్ద పెద్ద ఇళ్లలో వాళ్ళకు కూడా తల్లికి వందనం ఇస్తారండి? పేద బిడ్డలకి అందాలండి, అందాల్సిన వారికి అందాలి. ఎందుకంటే అంటే ఏ పథకమైనా, ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఒక రూపాయి అయినా సరే నిరుపేద కుటుంబానికి, చదువుకోవాలని తపన పడుతున్న వారికి, వీరందరికీ కరెక్ట్ గా చేరాల్సిన టైంలో చేరాల్సిన వ్యవస్థ ద్వారా చేరుతుందండి. అంతకుముందు చేరాల్సిన వ్యవస్థ ద్వారా చేరల, దానివల్ల ఎంతో తొక్కేశారు, ఎంతో నొక్కేశారు. ఇప్పుడు ఓపెన్ గా 13,000 అంటున్నారు. సో 2,000 దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది వారు క్లియర్ కట్ గా లెక్క చెప్తున్నారు. ఆ 2,000లో 1,000 దానికి, 1,000 దీనికి అంటే అది ఎంత అమౌంట్ అవుతుందో చెప్తున్నారు. సో ఇవంతా కూడా ట్రాన్స్పరెంట్ గా, అంటే గాజు గ్లాస్ లో నీళ్లు పోసినారా, పాలు పోసినారా, టీ డికాషన్ పోసినారా క్లియర్ గా తెలుస్తుందండి. కానీ ఒకప్పుడు జీవోలు కూడా అర్ధరాత్రులు ఇచ్చేవాళ్ళు. ఆ చీకట్లో జీవోలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేవాళ్ళు కాదు. అందుకనే జీవో నెంబర్ 1 అంటూ ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీద తిరగని వాళ్ళ. ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ధైర్యంగా తిరుగుతున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, గంజాయి కొట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మర్డర్ కేసులో ముద్దాయిల వెనకాల తిరుగుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛని చాలా బాగా ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రోజు ఓపెన్ గా దేనికి ఖర్చు పెడుతున్నా సరే పుల్లలు పెట్టి ఈ రోజు ప్రజలకి ఏదో రాంగ్ మెసేజ్ ఇవ్వాలని తపన పడుతున్నారేమో మీరు. లేదండి, కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం ఉంది. కాకపోతే మీరు ప్రతిపక్ష పాత్రగా పోషించండి, తప్పలేదు. ఆ పథకం ఎప్పుడు ఇస్తారు, ఈ పథకం ఎప్పుడు ఇస్తారు అడగండి. మీరు అలా అడిగితేనే చెప్తామేమో. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. అయినా కష్ట సాధ్యంగా అయినా సరే మీకు ఇస్తాం. ఒకేసారి 1,000 రూపాయలు పెంచినటువంటి ప్రభుత్వం మనది. ఏ ఆడబిడ్డకి అన్యాయం జరగదు, ఏ వృద్ధురాలకి అన్యాయం జరగదు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదం మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తుందో, ప్రజలకి చెప్పినటువంటి పథకాల మీద కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక టైం తీసుకొని, ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి టైం తీసుకొని 1 by 1 ప్రతిదీ సాధ్యం అవుతుందండి. ఒక పక్కన అమరావతి, ఒక పక్కన కట్టడాలు, ఒక పక్కన కంపెనీలు, ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి అంటూ రాష్ట్రాలు దాటి ఆంధ్ర రాష్ట్రం మీద బతకడానికి ఆంధ్ర రాష్ట్రమే ఉపాధి కల్పిస్తుంది. ఈ రోజు అంటూ ప్రతి ఒక్కరు రాష్ట్రం వైపు చూసే పరిస్థితి నెలకొనిందండి. సో గత ప్రభుత్వంలా కాకుండా ఈసారి మనం ఏదైతే మాట ఇచ్చామో 1 by 1 ఎందుకు డిలే అవుతుందో కూడా బాబు గారు ఓపెన్ గా మీడియా ముందు చెప్తున్నారు. ఈ 2,000 ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో కూడా చెప్తున్నారు. ఎంతమంది తల్లికి వందన పథకంలో కొత్త వాళ్ళని కలపాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎంతమంది తల్లులు అయ్యారో ప్రతి ఒక్కరికి ఆ పథకం అప్లికబులేనండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అని ట్రాన్స్పరెంట్ గా ఒక పరిపాలన ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప వారు చేయలేరు. చేసే వారిని చూసి ఓర్చుకోలేరు. ఉసూరుమని ఏడుస్తూ రాష్ట్రం ఇలా ఉంది అలా ఉంది అంటూ రాంగ్ స్టేట్మెంట్లు కేవలం వాళ్ళ సాక్షిలోనే ఇస్తారులేండి. అది ఎంతమంది చూస్తారులేండి. గతంలో అంటే బలవంతంగా కొనిపించి మన మీదే ఆధారపడి మన సొమ్మే తిని ఈ రోజు మన కళ్ళే పొడిచారు. చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేసల రాజధానిని సంబోధించినటువంటి వారి సాక్షి దినపత్రికలో, సాక్షి మీడియా కథనాలు ఈ రోజు కనీసం జర్నలిస్టులో ఇంకొకళ్ళు సారీ చెప్తున్నారు. కానీ ఒకవేళ చెప్పాల్సి వస్తే వాళ్ళని సారీ చెప్తారు. కానీ పాపం మహిళతో నడపడినటువంటి సాక్షి మీడియా ఆవిడ మాత్రం బయటకు వచ్చి నా మీడియా వ్యవస్థలో, నా టీవీ ఛానల్లో డిబేట్ లో జరిగినటువంటి తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కానికుండా చూసుకుంటాను,
నేను కూడా అదే ఆంధ్ర రాష్ట్రంలో అంశం గురించి ఉన్నాను, ప్రత్యేకంగా నేను కూడా అదే మాట్లాడదాం తాడేపల్లిలో ఉన్నాను. మా మీడియా కూడా, మా పత్రిక కూడా దాని మీదే, అంటే ఆంధ్ర రాష్ట్రం మీదే బతుకుతుంది, మేము అలా మాట్లాడి ఉండకూడదు అని ఎందుకు చెప్పలేకపోయారు? క్షమాపణ ఇంత పెద్ద తప్ప? రైట్, ఇంత పెద్ద తప్ప? ప్రత్యేకంగా మాట్లాడదాం అంశం గురించి, మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. ఇప్పుడు అంటే చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? లోకేష్ గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, 24 గంటల లోపు దీనికి మీరు ప్రూఫ్ చూపించకపోతే, నేను ఆ 2000 నా జేబులో వేసుకుంటున్నాను ప్రూఫ్ చూపించకపోతే, అఫీషియల్ హ్యాండిల్లో పెట్టారు కాబట్టి నేను ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకుంటా అంటున్నారు. మీరు చెప్పండి, తీసుకునే అవకాశం తీసుకుంటారా? అసలు ఆ స్కోప్ ఉందంటారా? సార్ యాక్చువల్ గా అంటే రాజకీయాల్లో అలవాటైన పనే ఒకళ్ళ మీద బురద జల్లుకునే అలవాటు సార్. కానీ ఎప్పుడైతే ట్విట్టర్ లో పబ్లిక్ గా పెట్టే ట్విట్టర్ లో పెట్టినారో అది రాష్ట్రానికి కానీ, వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ పరువు నష్టమే. ఎందుకంటే ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు. సో ఆ రాంగ్ మెసేజ్ ఇవ్వనీకుండా అటువంటి స్టేట్మెంట్ ఎలా ఇచ్చినారు మీరు, ఏ ఆధారాలు బేస్ చేసుకొని ఇచ్చారు అంటూ కూడా అడగచ్చండి. మీకు తెలుసో లేదో, తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఒక మాటకి అది దేనికి పుట్టింది, ఎందుకు పుట్టింది, మీరెలా అంటారంటూ కమల్ హాసన్ గారిని సైతం, ఎంత గొప్పగా ఉన్న కమల్ హాసన్ గారిని సైతం కోర్టు పోను ఎక్కించిన కర్ణాటక వ్యవస్థ మీరు చూశారు. మరి ఏ కర్ణాటకలో ఉన్నారో ఆ కర్ణాటకని ఒక్క మాట అనకుండా గౌరవ్ జగన్ రెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మీద బురద జల్లిన ప్రయత్నం మీరు చూశారు. కర్ణాటక మొదటి ప్లేస్ లో ఉన్నా సరే కర్ణాటకని ఏ మాత్రం సంబోధించలేదు. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అక్కడ ఉండేటప్పుడు, ఏ రాష్ట్రం వారు వెళ్ళినా ఆ రాష్ట్రం వారు ఉన్నా. మరి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అంత తేలిగ్గా ఉన్నాయా? ఒకరు ఇలాంటి నిందలు వేసుకోవచ్చా? ఏ ఆధారాలు పట్టుకొని వేసుకున్నారు? సో ట్విట్టర్ లో పబ్లిక్ పోస్ట్ లో పెట్టేసి మీరు డొమైన్ లో పెట్టి ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు, ఏ ఆధారాలు ఉన్నాయని ఇస్తున్నారు అని అడగచ్చు, క్షమాపణ చెప్పించవచ్చు. గతంలో ఎలా ఒక స్టేట్మెంట్ కి క్షమాపణ చెప్పారో ఇది కూడా యాజ్ పర్ రికార్డెడ్ స్టేట్మెంటే కాబట్టి సో ఇది కూడా నడవచ్చండి. ఎందుకంటే పరువు నష్టం లేకపోతే డిఫామేషన్, సో ఇవన్నీ కూడా ఉంటుంటాయి కాబట్టి యాజ్ పర్ లీగల్ ఫైట్ ఇవ్వచ్చు. లేకపోతే ప్రజా కోర్టులాగా మీరు ఏ ఆధారాలతో అడిగారు అని నిలదీయచ్చు. లేకపోతే ఈ 2000 దేనికి ఖర్చు పెడుతున్నారో వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో చూపించచ్చండి. ఓకే, రైట్. ఆనంద్ సాగర్ గారు అవైలబుల్ ఉన్నారా? రైట్, ఇంకా రాలేదు. అఫ్సన్ రాజేష్ గారు, సో అంటే తల్లికి వందనం అనే పథకాన్ని చెప్పినట్టు చేస్తున్నారు, కొంచెం లేట్గా అయినా సరే చేస్తున్నారు. అంటే ముఖ్య ఉద్దేశం తల్లుల భాగస్వామ్యాన్ని పెంచడం ఒకటి, రెండోది పిల్లల పర్సంటేజ్ని పెంచడం ఒకటి బేసిక్గా వీళ్ళ ఉద్దేశం, ఈ పథకం యొక్క ఉద్దేశం అంటున్నారు. సో ఓవరాల్గా ఈ పథకం ఎంతవరకు అలా ఉపయోగపడబోతోంది ప్రజలకు? అండ్ ఈ పథకంలో ఇప్పుడు 13,000 ఇచ్చి 2,000 ఏదో దాచుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఆయన ఛార్జెస్ అని చెప్తున్నారు, టాయిలెట్స్ అండ్ అదర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్తున్నారు. సో ఇవి ఎలా మనం ఈ జరుగుతున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి? ముందుగా ప్యానల్లో ఉన్న మా సోదరి రజని, అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన, లేదు స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫామ్స్ లాంటివి అందుబాటులోకి తీసుకొచ్చిన, మొదటి నుంచి స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గించే లక్ష్యంతో, అలాగే వీలైనంత వరకు లిటరసీ పర్సంటేజ్ పెంచాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇవాళ కొద్దిగా లైఫ్ స్టాండర్డ్స్ పెరిగాయి, కానీ గతంలో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో పిల్లల్ని స్కూళ్ళకు కాకుండా పనులకు తీసుకెళ్లేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అంటే బాల్యం పొలాల గట్ల మీదో లేకపోతే ఏ రైతుల దగ్గర జీతాలకు పరిమితం కాకూడదు, వాళ్ళు కూడా మిగిలిన పిల్లలతో పాటు చదువుకోవాలి, మంచి జీవన ప్రమాణాలు అందుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఆ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకి ఆలంబరగా నిలవాలనే ఉద్దేశంతో, తల్లిదండ్రి ఇరువురు వ్యవసాయ కూలీలుగా పనులకు వెళ్తే వాళ్ళకి ఇంటి దగ్గర ఈ ఆలనాపాలన చూడటానికి, ఈ పిల్లలకి భోజన సౌకర్యం కూడా కల్పించడానికి ఆస్కారం ఉండదు అని చెప్పని మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. దాన్ని కొనసాగింపుగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ అమ్మఒడి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతకు ముందు నుంచి కూడా ప్రభుత్వ స్కూల్స్లో కానీ, లేదు కార్పొరేట్ కాలేజీలో, అంటే కార్పొరేట్ కాదు ఎయిడెడ్ కాలేజీలో చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత హాస్టల్స్కి మెస్ బిల్స్ ఇచ్చే ఫెసిలిటేషన్ మొదటి నుంచి ఉండేది. దానికి అదనంగా ఈ అమ్మఒడి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి స్వయంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమ్మఒడి వర్తింపజేస్తామని చెప్పని చేసిన వాగ్దానపు వీడియోలు ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి మాత్రమే
ఒక 15,000 మాత్రమే వర్తింపజేస్తానని చెప్పి ఆయన హయాంలో కూడా 13,000 మాత్రమే డిపాజిట్ చేశారు. మిగిలిన 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పని స్కూళ్ళకి కేటాయింపు జరిగింది. సేమ్ అదే విధిగా ఇప్పుడు కూడా 2,000 రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం, మరుగుదొడ్ల నిర్వహణ కోసం, స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కోసం అని చెప్పని 2,000 కేటాయిస్తూ ఉన్నారు. అలాగే 13,000 రూపాయలు తల్లులకి వేస్తూ ఉన్నారు. కానీ ఆనాటికి ఈనాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఆనాడు ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఒక 13,000 అందితే, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 చొప్పున అందుతూ ఉన్నాయి. వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మందికి ఈ పథకం వర్తింపజేస్తే, ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 67,27,000 మందికి ఈ పథకం వర్తింపజేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలోకి అడ్మిషన్ తీసుకునే పిల్లలు, అలాగే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి జూనియర్ ఇంటర్లో అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన డేటా కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత, వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకున్న తర్వాత జూలై 5వ తారీఖు నాటికి వాళ్ళకు కూడా కలిపి విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ 67,27,000 మందికి కలిపి 8,745 కోట్ల రూపాయలు ఇప్పటికీ డిస్పర్స్ అవుతూ ఉన్నాయి. అదనంగా రేపటి రోజున ఈ ఫస్ట్ క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్ పిల్లలతో కూడా కలుపుకుంటే సుమారుగా 10,500 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అంటే నిధులు డిపాజిట్ అవుతూ ఉన్నాయి. 100కి 100 రూపాయలు కుటుంబాలు చాలా ఆహ్వానించదగ్గ, అంటే తల్లిదండ్రులు చాలా వెల్కమింగ్ డెసిషన్ ఇది. ప్రభుత్వాలన్నీ స్వాగతిస్తూ ఉన్నాయి. ఇవాళ 2 పిల్లలుంటే 26,000 అందుతూ ఉన్నాయి. మీకు ప్రభుత్వం నుంచి అందిన డేటా ప్రకారం 18,55,760 మంది తల్లులకి ఒక సంతానం ఉంది. 14,55,322 మంది తల్లులకి 2 పిల్లలు ఉన్నారు. 2,10,684 మంది తల్లులకి 3 పిల్లలు ఉన్నారు. సుమారుగా 20,000 మంది తల్లులకి 4 పిల్లలు ఉన్నారు. కొద్ది మందికి 5, 6 పిల్లలు కూడా ఉన్నారు. ఇవాళ మనం పేపర్లో కొంతమంది తల్లులకి రిపోర్ట్ కూడా వాళ్ళ ఫోటోలతోటి ఆ పిల్లలను కూడా ప్రచురించడం జరిగింది. 6 పిల్లలున్న తల్లికి 5 పిల్లలకి ఇది వర్తింపజేస్తూ ఉన్నారు. అంటే ఒక పిల్లాడు ఇంకా స్కూల్ ఏజ్కి రాలేదో, లేకపోతే ఇంటర్మీడియట్ దాటి వెళ్ళి ఉంటాడో తెలీదు. 5 అంటే సుమారుగా 65,000 రూపాయలు ఆ తల్లికి డిపాజిట్ అయ్యాయి. 100కి 100 రూపాయలు ఏ సంక్షేమ పథకం అంత అమౌంట్ ఒక తల్లికి అందింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన వైఎస్ఆర్ చేయూత అని చెప్పని 18,750 రూపాయలు డిపాజిట్ చేశారు. అదే హయ్యెస్ట్ బెనిఫిట్, ఒక తల్లికి దక్కిన అతి పెద్ద బెనిఫిట్. అది కూడా ఏంటి, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆ పథకం వర్తింపజేశారు. ఇవాళ మరి 1వ తరగతి నుంచి 1వ తరగతి తల్లి అంటే సుమారుగా నేను అనుకోవటం 18-19 సంవత్సరాల వయసులో మ్యారేజ్ అయితే 20-21 సంవత్సరాల ఏజ్ ఉన్న తల్లి నుంచి మొదలు పెట్టుకుంటే, ఇంటర్మీడియట్ ఏజ్ అంటే ఒక 35-40 ఇయర్స్ వరకు, లేదు 40+ కొద్దిగా ఎర్లీ 40స్లో ఉన్న వాళ్ళ వరకు ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతూ ఉంది. 100కి 100 రూపాయలు ఇది ఆహ్వానించదగ్గ నిర్ణయం. కాకపోతే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా వైసీపీ పార్టీ నుంచి మొన్నటి వరకు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానాన్ని అమలుపరచకుండా ఇవాళ ప్రజలను వంచిస్తూ ఉన్నారు అని చెప్పని రకరకాల విమర్శలు చేశారు. ఇవాళ ఎప్పుడైతే నిధులు డిపాజిట్ చేయడం మొదలుపెట్టారో 2,000 రూపాయలు లోకేష్ గారి జేబులోకి వెళ్ళాయని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళినాయా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళినాయి లేదు, నాడు విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన ఆదిమూలం సురేష్ గారికో లేకపోతే బొత్స సత్యనారాయణ గారి జేబుల్లోకి వెళ్ళినాయి అని కనుక వాళ్ళు అడ్మిట్ అయితే, ఇవాళ లోకేష్ గారి జేబులోకి వెళ్ళినాయి అని చెప్పని వీళ్ళు కూడా ఒప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజు స్కూళ్ళ నిర్వహణ కోసమే తీసుకున్నారు, ఈ రోజు స్కూళ్ళ నిర్వహణ కోసమే కలెక్టర్ అకౌంట్లోకి వెళ్తాయి. అక్కడి నుంచి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఎండిఓ ద్వారా ఎంఈఓకి వస్తాయి. అంతేగాని హెచ్ఎంలకి అల్టిమేట్గా ఆ ఫండ్ చేరుతుంది. స్కూళ్ళలో ఇవాళ టాయిలెట్ ప్రతి స్కూళ్ళలో కూడా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. మరుగుదొడ్లు వినియోగించుకుంటూ ఉన్నారు. వాటిని నిర్వహణ చేసేది ఎవరు? దానికోసం నెలకు ఒక 6,000-7,000 ఇచ్చి ఒక అటెండెంట్ని పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. కాబట్టి ఏంటంటే వాటి నిర్వహణ నిమిత్తం ఆ నిధులు వాడుకుంటున్నారు. అడిషనల్గా స్కూళ్ళకి ఆ కార్పస్ ఫండే ఉండదు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళకి ఈ నిధుల్లో నుంచే కొంత వాటికి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. పిల్లలు వినియోగించుకునే టాయిలెట్సే కాబట్టి. ఇవాళ కోసమే కదా ఒకనాటితో పాటు
మేము హై స్కూల్లో చదివిన రోజు మా కొద్ది మంది ఆడపిల్లలకి ఆ ఫెసిలిటేషన్ ఉండేది, కానీ మగపిల్లలకి ఆస్కారం ఉండేది కాదు. అందరం కాంపౌండ్ దాటెళ్ళి ఆ పక్కన ఉన్న పొలాల్లో డొంకల్లోకి వెళ్ళటం ఆ రోజుల్లో. నేను అలా మరి అటువంటి స్థితి నుంచి వాళ్ళ స్కూళ్ళల్లోనే మరుగుదొడ్ల నిర్మాణం అంటే గ్రాడ్యువల్గా సంవత్సరాలు గడిచే కొంది ఆ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఫెసిలిటేషన్ పెరుగుతూ ఉంది. వాటి మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వాటి కోసం ఆ నిధులు కేటాయింపు చేస్తూ ఉన్నారు. ఆ కేటాయింపు చేస్తున్న దానికి వక్రభాష్యాలు చెప్పి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నప్పుడు 100% చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం నారా లోకేష్ గారికి ఉంటుంది. లోకేష్ గారు గతంలోనే చూసాం మనం. ఆయన ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో సిఐఏ కన్వెన్షన్ జరిగినప్పుడు విశాఖపట్నంలో 25 లక్షల రూపాయలు 3 రోజుల్లో స్నాక్స్ రూపంలో లోకేష్ తినేశాడు అని చెప్పని లోకేష్ను ఒక తిండిపోతుగా చిత్రీకరిస్తా మార్ఫింగ్ ఫోటోతోటి సాక్షిలో కథనం రాసిన అంశాన్ని విశాఖపట్నంలోనే పరువు నష్టం కేసు దాఖలు చేయడం జరిగింది. అలాగే తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి గారు వారు చనిపోయిన సందర్భంలో గురంపాడి దేవేందర్ రెడ్డి అనే అతను వైసీపీ ప్రభుత్వంలో అతను డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు, అలాగే ఫారెస్ట్ అకాడమీ చైర్మన్గా ఉన్నాడు. అతను ఒక ట్వీట్ పెట్టి ఆ ట్వీట్ ద్వారా నారా లోకేష్ ఒక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక 6 ఎకరాలకు సంబంధించి ఉన్న ఆస్తి విషయంలో విభేదించి ఆమె మీద దాడి చేసిన పర్యవసానం ఆమె మనోవేదంతో ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పని అతను ట్వీట్ పెడితే దానికి కొనసాగింపుగా లక్ష్మీపార్వతి, విజయసాయిరెడ్డి అదే విధమైన విమర్శలు చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద కూడా పరువు నష్టం దావా మంగళగిరి కోర్టులో లోకేష్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ బేస్లెస్ ఎలిగేషన్స్ చేసినప్పుడు అది కూడా వాళ్ళ పార్టీ అఫీషియల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఆ విధమైన ట్వీట్ వాళ్ళు చేయడం జరిగింది. చేసినప్పుడు 100% దాన్ని లీగల్గా చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. అంటే ఏ విధంగా మేము వ్యక్తిత్వాలకైనా పాల్పడతాము. గతంలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని మా పేపర్లో ప్రకటించి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడి మేము రాజకీయంగా సక్సెస్ అయ్యాం కాబట్టి ఇదే విధానాన్ని కొనసాగిస్తామనంటే ఇప్పటికే కొంత కాలయాపన జరిగింది. గతంలో కూడా వైసీపీ అఫీషియల్ పేజ్లోనే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ ఇరువురిని కూడా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అదే సందర్భంలో లోకేష్ని పప్పు అని చెప్పని సంబోధిస్తా ఈ ముగ్గురిది మార్ఫింగ్ ఫోటోలతోటి ఒక పోస్ట్ వచ్చింది. 100% ఆ రోజే ఆ వైసీపీ అఫీషియల్ పేజ్ హ్యాండిల్ చేస్తున్నాడు ఎవడో వాడి మీద ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిని ఉద్దేశించి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నప్పుడు రాంగోపాల్ వర్మ మీద పెట్టిన కేసుకి ఈ విషయంలో కూడా సేమ్ అదే వర్తింపజేయాలి. అంటే ఆ విధమైన సాహసానికి దుస్సాహసం అనాలి దాన్ని. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో మార్ఫింగ్ చేసి వ్యక్తిత్వానికి పాల్పడే సాహసానికి వాళ్ళు ఒడిగట్టినప్పుడు 100% చట్టపరంగా వాళ్ళని లైబుల్ చేసే తీరాలి. చట్టపరంగా ఏ సెక్షన్స్లో కేసు పెట్టచ్చు ఏంటనేది మనకన్నా మన రజనీ గారు అడ్వకేట్ కాబట్టి ఆమె ఇంకా వివరంగా చెప్పగలుగుతారు. కానీ చట్టపరంగా అయితే మాత్రం ఖచ్చితంగా అంటే చట్టం అంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. ఇవేమీ లేని బరితెగింపుతో ఉండే వాళ్ళకి ఆ భయాన్ని పరిచయం చేసే తీరాలి. రైట్. ఒకసారి ఆనంద్ సాగర్ గారితో కూడా మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, ఎలా మొత్తం మీద అంటే మేము కొన్ని వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో, అక్కడక్కడ ఏదో పాలతో అభిషేకాలు చేస్తున్నారు చాలామంది పల్లెటూరులో తల్లిదండ్రులు. మాకు 3 పిల్లలు ఉంటే మాకు 39,000 వచ్చేసాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు, ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది? పర్సనల్గా మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? ఈ పథకం ఎలా అమలు అవుతుంది? అలాగే వస్తున్నటువంటి విమర్శలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ప్రతి పల్లెలో పండగ వాతావరణం, ప్రతి తల్లి గుండెల్లో ఆనందం ఉప్పొంగి పరవళ్ళు తొక్కుతావు. దీన్ని మాటలతో చెప్పడానికి వీళ్ళేనంత ఆనందాన్ని వీళ్ళ తల్లులు, పిల్లలు, గ్రామీణులు ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని అందుకున్న ప్రతి ఒక్కరు అందుకోని వారు కూడా ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అకౌంట్ లో 60,000, 50,000, 39,000 ఈ విధంగా అందరూ అందుకుంటున్నారు. ఇవాళ ఇది జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తాడు అకౌంట్ లో.
ఆయన ఇచ్చింది కూడా 3 సంవత్సరాలు ఇచ్చాడు, 2 సంవత్సరాలు ఇవ్వలేదు. ఒకేసారి వచ్చి పడడం, తల్లికి వందనం పేరుతో తల్లులు నిజంగా వాళ్ళ ఆనంద బాష్పాలతో అభిషేకం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని చెప్పి 2019లో చెప్పాడు. నేను మీ బాధ్యత నాది, మీ చదువు బాధ్యత నాది, అన్ని నేనే చూసుకుంటాను, నేను మీ మేనమామని చెప్పాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వంచాడు. 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశాడు ఉచిత విద్య వాగ్దానం చేసి. ఏదో వాయిస్ వస్తుంది సార్, ఎక్కడో నాయిస్ వస్తుంది. యా, ఒకసారి చూస్తారులేండి, చెక్ చేస్తాను. 12 లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశారు. ఈవేళ 67,27,000 మంది విద్యార్థులకి, తల్లులకి అకౌంట్ లో డబ్బులు పడి, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే 25 లక్షల మంది విద్యార్థులకు ఎక్కువగా ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేశారు. మరి పండగ కాదండి ఇది? ఇది ఆనందం కాదండి? ఏదైతే ఇచ్చిన మాట ఉందో, చెప్పిన వాగ్దానం ఉందో, సమయానికి స్కూళ్లు తెరిచే సమయానికి చేసి చూపించారు, ఇచ్చి చూపించారు. చదువుకోవడానికి ఇచ్చే డబ్బు కరెక్ట్గా చదువుకునే సమయానికి, పుస్తకాలు కొనుక్కునే సమయానికి, స్కూళ్ళకు ఫీజులు కట్టే సమయానికి ఈ డబ్బు అందించారంటే ఎంత అద్భుతం అండి. అందుకే ఎక్కడ చూసినా పండగ పోతా. ప్రతిపక్షాలు విమర్శలు అంటారా? పిచ్చి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందండి? ఉన్న ఒక పిచ్చి పక్షం ఒకటి ఉంది. క్లియర్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా? పిచ్చి పక్షం ఉంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. నిన్నటిదాకా హేళన చేశారు. ఏదో పాలకొల్లు ఎన్నికల్లో రామానాయుడు గారు నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000 అన్నటువంటి మాటని పట్టుకుని మొత్తం స్క్రోల్ చేశారు. ఇప్పుడు అదే బూమరంగా అవుతుంది. నీకు 10,000 అంటే ముట్టింది, నీకు 60,000 అంటే ముట్టింది, నీకు 39,000 అంటే ముట్టింది, నీకు 29,000 అంటే ముట్టింది అని చెప్తున్నారు. అందరూ కూడా తల్లులే చెప్తున్నారు, మహిళల ముందు కూడా చెప్తా ఉన్నారు. ఇది తెలుసుకోవాలి. ఎవరైనా ఒక మాటలు మాట్లాడే ముందు, టంగ్ స్లిప్ అయ్యే ముందు తెలుసుకోవాలి. మాట ఇచ్చిన తర్వాత, సూపర్ 6 వాగ్దానం అని చెప్పిన తర్వాత మాలాంటి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మేము అక్కడ కార్యకర్తలకు చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకం పెట్టారు, దాంట్లో ఇదిగో ఈ పథకం ఉంది, పింఛను 1000 రూపాయలు పెంచుతారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్ లో తల్లికి వందనం పథకం కింద 15,000 ఇస్తారు అని మేము చెప్పాం. రోడ్లు వేస్తారు చెప్పాం, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు చెప్పాం, మత్స్యకారులకి వేట విరామం సమయంలో 20,000 ఇస్తారు అని చెప్పాం. అన్ని లక్షల్లో పెంచారు సార్. జగన్మోహన్ రెడ్డి 1,00,000 మందికి ఇస్తే ఇప్పుడు 2 లక్షల మందికి ఇస్తున్నాం. ప్రతి పథకం అంతే. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చింది కూడా అంతే. అంకెలు, సంఖ్యలు, అమౌంట్లు అన్ని మారిపోయాయి. అందుకే ఉప్పు తప్పిపోతున్నారు జనం. అంటే కాబట్టి ఇటువంటి, ఇప్పుడు తల్లి అంటే ఖురాన్ ఒక మాట చెప్పింది సార్, తల్లి పాదాల కింద స్వర్గం ఉందని ఖురాన్ చెప్పింది. బైబిల్ ఏం చెప్పిందంటే నీ తల్లికి ఏదైనా ఘనముగా నిర్వహింపము అని చెప్పింది. ఇంకా రామాయణం ఏం చెప్పింది? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పింది. తల్లి యొక్క విలువ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తల్లికి ఇచ్చిన కానుక ఈ తల్లి దీవెన. పిల్లల భౌతవ్యం కోసం, పిల్లల విద్యార్జన కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చినటువంటి అపూర్వమైనటు కానుక. కని విని ఎరుగదు చరిత్రలో, దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క బటన్ నొక్కనే భాష మనం వాడకూడదు. ఒక్క దెబ్బతో 10,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల 91 కోట్లు, 10,000 కోట్ల రూపాయలు పైసలు కంటే 10,091 కోట్లు ఈవేళ తల్లుల అకౌంట్ లో పడినాయి. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడండి? కేవలం 5,000 కోట్లు ఇచ్చాడు. ఒకే రోజు ఒక సంక్షేమ పథకానికి 10,000 కోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా రికార్డు, గిన్నిస్ రికార్డు ఇది. అంటే సంక్షేమానికి ఆనాడు అన్న ఎన్టీఆర్ శ్రీకారం చుడితే ఆ శ్రీకారానికి పరాకాష్ట ఈవేళ ఈ 10,000 రూపాయల తల్లికి వందనం అనే పథకం కింద ఈవేళ
తల్లుల అకౌంట్ లో పడినటువంటి డబ్బు ఏ ప్రభుత్వం అంటే ఈవేళ 10,000 కోట్లు ఉంటే అమరావతి నిర్మాణం జరిగి ఉండేది. అయినా కూడా ప్రజలే ముఖ్యం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పిల్లల భవితవ్యం ముఖ్యం. నేటి పౌరులే నేటి పాలనలే రేపటి పౌరులు. ఎంతో మంది ఇంజనీర్లు, ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది లాయర్లు, మేధావులు, సైంటిస్టులు, శాస్త్ర సాంకేతిక నిపుణులు పాఠశాలలో తయారవుతారు ఇప్పుడు ఈ డబ్బుతో. దేశాన్ని ఉద్ధరిస్తారు రేపొద్దున భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారి గురించి ఘనంగా చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెడితే ఏం చేశారంటే హైదరాబాద్ లో రోడ్లు ఎక్కారు ఐటీ ఉద్యోగులు వేలాది మంది. రేపు కూడా అదే పరిస్థితి చరిత్రలో. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పెళ్తే నాలుకలు చీరేస్తాం. వాళ్ళు చెప్తున్నారు 2,000 రూపాయలు 15,000లో 2,000 ఇవ్వట్లేదు, అది లోకేష్ గారి అకౌంట్ లో. లోకేష్ గారు సవాల్ చేశారు, 24 hours టైం ఇస్తున్నా, మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి, లేకపోతే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాను, సీరియస్ యాక్షన్ తీసుకుంటాను లీగల్ అని చెప్పి హెచ్చరించడం జరిగింది. వెదవకవులు చెప్పడం కాదు సార్. వాళ్ళు ఏం చేశారు? 15,000 ఇచ్చారా? మరి 2,000 భారతి అకౌంట్ లోకి వెళ్ళియా, జగన్మోహన్ రెడ్డి భార్య అకౌంట్ లోకి వెళ్ళియా, వీళ్ళతో తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిందా? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? అదే ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు కాదు, ఇప్పుడు వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విషయంలో టీడీపీ వాళ్ళు కూడా అప్పుడు విమర్శలు చేశారు, మరి ఆ డబ్బులు ఏమైపోయినాయి అని. ఇప్పుడు వీళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు, దానికి కేసులు పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. కాదు సార్, మీరు దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మేము 15,000 ఇస్తామని చెప్పాం, ఎంత ఉంటుంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తానని చెప్పి అందరికీ ఇవ్వకుండా ఒక్కరికి ఇచ్చి 15,000 అని చెప్పి 3,000 చేశాడు. ఈ ఒక్క పథకంలోనే కాదు, రైతు భరోసా పథకంలో కూడా 6,000 కట్ చేసి మిగతా డబ్బే ఇచ్చాడు. కేంద్రం ఇచ్చే డబ్బు, ఇతను ఇచ్చే డబ్బు కలిపి ఇతను ఇచ్చే 6,000, కేంద్రం ఇచ్చే 7,500 కలిపి 13,500 ఇచ్చాడు. ఇతను ఎంత ఇస్తానన్నాడు? 12,000 ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చిన 7,500 ఎంత అవుతుందండి? 18,500 అవుతుంది. ఎంత 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 అందులో అతను మోసం చేశాడు, రైతులను 6,000 మోసం చేశాడు. మేము అట్లా మోసం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్కూల్లో మౌలిక సదుపాయాల కోసం కట్ చేశానని చెప్పాడో దాన్నే, ఆ జీవోని అమలు చేస్తూ అదే విధంగా 13,000 అకౌంట్లో ఇస్తూ అందరి పిల్లలకి ఇస్తూ ఆ డబ్బును పారదర్శకంగా ఆ యొక్క జిల్లా పరిషత్తులకో లేకపోతే స్థానిక పంచాయతీలకు ఆ డబ్బులు వెళ్తాయి. ఆ స్కూల్స్ కోసం అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లకో లేకపోతే ఆ స్వీపర్స్ ఉంటారు వాళ్ళకో లేకపోతే టాయిలెట్ వాటర్ కోసమో దేనికోసం ఉపయోగిస్తారు. చిక్కీల్లో పిల్లలకు పంచి చిక్కీల్లో కందిపప్పుల్లో కమిషన్ కొట్టిన జగన్మోహన్ రెడ్డి వేళ 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్ లోకి వెళ్తాయని మాట్లాడతారండి. చిక్కీల్లో కమిషన్ కొట్టాడు, కందిపప్పులో కమిషన్ కొట్టాడు, అంగన్వాడీలకు ఇచ్చిన కందిపప్పులో. వీళ్ళ విమర్శలు చేసేది. రైట్ సార్. కాకపోతే ఖచ్చితంగా చెప్పదగిన విషయం ఏంటంటే ఇది చాలా గొప్ప పథకం తల్లులకి. అందులోనూ ఎవరికి ఇస్తున్నారు అంటే దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే ఎవరెవరికి. ఈ విమర్శల మీద ఒక విషయం చెప్తాను, నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు జనరల్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటే ఇక్కడ బటన్ నొక్కితే అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. అవును. ఇవాళ మనం ఒక డజన్ అరటిపళ్ళు కొని మన ఫోన్ నుంచి స్కాన్ చేసి పే చేస్తే దానికేమో ఒక వారమో 2 నెలలు టైం తీసుకోదు కదా. అప్పటికప్పుడు మన అకౌంట్ నుంచి వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి కదా. ఇవాళ డిజిటల్ పేమెంట్స్ అంటే అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఆర్భాట ప్రచారాలు చేసుకొని ఇవాళ ఆయన ఏ బటన్ నొక్కే సందర్భంలో ఏం చేసేవాడు, ఆ రోజు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేవాడు. తర్వాత ఒక దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేసేవాడు. ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ ప్రాంతంలో బ్యారికేడ్ కట్టేవాడు, షట్టర్లు ముగించేవాడు, పిల్లలకి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేవాడు. ఆ స్కూల్ పిల్లల బస్సులు మొత్తం స్వాధీనం చేసుకొని మహిళల్ని తరలించేవాళ్ళు. అక్కడికి ఒక బలవంతపు బహిరంగ సభ పెట్టి కొన్ని కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇన్ని ఖర్చు పెట్టి 2024లో జనవరి 23, ఫిబ్రవరి 28, ఫిబ్రవరి 29, మార్చి 6, మార్చి 5, మార్చి 6, మార్చి 14, ఓవరాల్గా ఫిబ్రవరి 28, మార్చి 5, 6, మార్చి 14 6 పథకాలకు సంబంధించి బటన్లు నొక్కాడు. నువ్వు బటన్ నొక్కిన డబ్బులు ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్కి వెళ్ళాలిగా. నువ్వు బటన్ ప్రాసెస్ అదేగా. నేను ఇక్కడ నొక్కుతున్నా, ఎవరు మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్తున్నాయని నువ్వు ఆర్భాట ప్రచారాలు చేసుకున్నావు. ఈ 6 రోజులు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చావు, బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేసుకున్నావు. ఎందుకని లబ్ధిదారుల అకౌంట్కి డబ్బులు వెళ్ళాలా? మే 13 ఎలక్షన్ అయితే మే 8వ తారీఖు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేస్తాం ఈ 6 పథకాలకు సంబంధించి. ఏది 13వ తారీఖు ఎలక్షన్ అయితే మే 10వ తారీఖు రోజు ప్రజల డబ్బుతోటి ప్రజల అకౌంట్లో వేసి వాటి ద్వారా ఓట్లు కొనుక్కోవాలని చెప్పనే కుసంస్కారపు
కుయుక్తులు కుట్రలు పని వాళ్ళు 6 పథకాలకు సంబంధించి ప్రజలను మభ్యపెట్టారు కదా. జనవరి 23 నుంచి మార్చి 14 దాకా Right. నువ్వు ఇవాళ వచ్చి 2,000 రూపాయలు లోకేష్ అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పని నువ్వు మోసం చేసావు, ప్రజల్ని దొంగ బట్టలు నొక్కావు. ₹1 అకౌంట్లో డిపాజిట్ చేయకుండా ప్రజలను వంచించి, ఆ వంచిన దాని పర్యవసానం ప్రజలు కూడా రియలైజ్ అయ్యి నీకు ఏ గతి పట్టించారో చూసావు. ఇంకా ఇప్పటికి కూడా ప్రజలు నాకెందుకు ఈ విధమైన తీర్పిచ్చారనేది రియలైజ్ కాకుండా నేను ఇదే నెగిటివ్ క్యాంపెయిన్ ద్వారా, వ్యక్తిత్వాల ద్వారానే మళ్ళీ తిరిగి రాజకీయంగా పునరుజ్జీవనం పొందుతానంటే అది ఎప్పుడు నీకు రాజకీయ పునరుజ్జీవనానికి ఆస్కారం కలిగేదు. ప్రభుత్వంలో నిజంగా లోపాలుంటే ఎత్తి చూపు, ప్రభుత్వ విధానాల్లో తప్పులుంటే ప్రస్తావించు, ప్రభుత్వం ఏదైనా అవినీతి చేస్తుంటే దాన్ని ఎత్తి చూపే హక్కు నీకు ఉంది. వాటి గురించి కాకుండా ఈ విధంగా మార్ఫింగ్ వ్యవహారాలతోటి, ఫేక్ ప్రచారాలతోటి రాజకీయంగా సస్టైన్ అవ్వాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు అది. ఖచ్చితంగా. అంటే ఒకటి, ఇలా మేమేదో ఇష్టం వచ్చినట్టు మేము బురద జల్లేస్తుంటాం, మీరు కడుక్కుంటూ పోండి అనేది కదా తప్పే. ఖచ్చితంగా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళతో లేవనెత్తడంలో తప్పులేదు. కానీ చేసే ప్రతి దాని గురించి అంటే ప్రజలకు తెలియదు కదా. ఇప్పుడు దానికి అంత మాత్రాన్ని చల్లేసినంత మాత్రాన ఏదో అయిపోద్ది అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. రైట్. కాకపోతే పథకం అయితే గొప్ప పథకం. ఖచ్చితంగా ఇది తల్లులకి ఉపయోగపడే పథకం, పిల్లల పర్సంటేజ్ స్కూల్లో పెంచే పథకం. ఖచ్చితంగా ఇది చాలా గొప్ప పథకం, బాగా కొనసాగాలని అందరం కోరుకుంటున్నాం. ఇంకా కేఎస్ఆర్ గారి అరెస్టు, స్టూడియోలో జరిగినటువంటి కామెంట్స్ గురించి కానీ, కృష్ణరాజు గారు చేసిన కామెంట్స్, ఆ తర్వాత ఆయన మీద తీసుకున్నటువంటి చర్యలు, కోర్టులో కేసు వాద ప్రతివాదనలు మనం చూసాం. సుప్రీంకోర్టులో ఆయన్ని వదిలేయమని చెప్పేసి ఇచ్చినటువంటి ఆర్డర్స్, ఆ సందర్భంగా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ అంశం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. అంటే ముఖ్యంగా ఆయన నవ్వారు అన్నదానికి, నవ్వడం అనేది మాత్రమే మనం తప్పుగా చూడలేం కదా. కొన్ని సందర్భాల్లో అవతలి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసినప్పుడు నవ్వడం అనేది సహజమే, మేము కూడా నవ్వుతామని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదంటే పూర్తి స్థాయిలో అవతలి గెస్ట్ మాట్లాడేటువంటి, అవతలి వ్యక్తి మాట్లాడేటువంటి మాటల మీద అక్కడ కూర్చున్న యాంకర్కి పట్టు ఉండదు కదా, గ్రిప్ ఉండదు కదా, పూర్తి స్థాయిలో ఇతని పరిధిలో అతను మాట్లాడలేడు కదా అంటూ చేసినటువంటి కామెంట్స్. ప్రస్తుతం ఈ అంశం గురించి కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఓవరాల్గా కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం కానీ, లేదంటే కోర్టు చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే జరిగినటువంటి మొత్తం విషయంలో ఏది మంచి ఏది చెడు, ఓవరాల్గా ఈ ఇష్యూలో మనం చూడాల్సిన కోణం ఏంటి, దేన్ని చూడాలి, మనం ఏమి నేర్చుకోవాలి, ఇంకొకసారి ఏం జరగకుండా జాగ్రత్త పడాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పడాలి అనే విషయం గురించి మనం మాట్లాడదాం. లీగల్గా కేఎస్ఆర్ గారి విషయంలో కోర్టు కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ కూడా కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటలు మంచివైపోవు. కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల బాధపడ్డ వాళ్ళు లేకుండా పోరు. వాటిని మనం పూర్తిగా పక్కకు తీసేయలేని పరిస్థితి. సో ఈ అంశాల గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ముందుగా రజనీ గారు, మీరేమంటారు? సరే, కోర్టు కామెంట్స్ చేసింది కొన్ని విషయాల్లో ఇలా కాదు ఇలా అని చెప్పి వాళ్ళు లీగల్గా కొన్ని విషయాలు మాట్లాడారు, ఆయన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పారు. కానీ ఓవరాల్గా ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇన్సిడెంట్ ఎంత పెద్ద తప్పు అనేది మన రాష్ట్రంలో కూర్చొని మన రాష్ట్ర సొమ్ముతో తింటూ మన రాష్ట్ర ప్రగతిని పురోగతిని డిగ్రేడ్ చేసినటువంటి ఒక చదువుకున్న విద్యావంతుడైనటువంటి వృద్ధుడు మాట్లాడిన మాటలు నాకు 70 ఏళ్ళు అని సంబోధిస్తూ చెప్తున్నాడు కాబట్టి మేము చెప్తున్నాం. ఇది ఒకవేళ సుప్రీంకోర్టు వ్యవస్థకి, ఏదైతే న్యాయ వ్యవస్థకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలియకపోవచ్చు. జర్నలిజం లో లేకపోతే పబ్లిక్ టీవీ డిబేట్ లో వాట్ ఎవర్ ఇట్ మే బి సహజంగా నవ్వుతారు, బాధపడతారు, కోప్పడతారు. ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ కి కన్నడి పర్యంతం అయినట్టు ఉంటది. వాట్ ఎవర్ ఇట్ మే బి. భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ జరుగుతున్నప్పుడు మీరు అడ్వకేట్ కూడా కదా, సో హౌ డు యూ అండర్స్టాండ్ ఇప్పుడు కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ విషయంలో కానీ, అక్కడ జరిగిన వాద ప్రతివాదనలు కానీ, డిడ్ యూ ఎక్స్పెక్ట్ ద సేమ్ రిజల్ట్ అల్టిమేట్గా? సార్, ఇక్కడ రిజల్ట్ సార్, న్యాయం, చట్టం, ధర్మం అని ఒక 3 పదాలు ఉంటాయి సార్. చట్టం వేరు, న్యాయం వేరు, అంటే వీటన్నిటికంటే మించి ధర్మం వేరు. ఏ ధర్మం అంటే ఈ రోజు అతను తన ధర్మాన్ని వీడి ఈ రోజు ఆడబిడ్డల్ని అవమానపరిచే విధంగా అవతల వ్యక్తి మాట్లాడుతుంటే ఒక చదువుకున్న విద్యావంతుడే తప్పు సార్ అలా అనకూడదు, మన రాష్ట్రంలో ఆడబిడ్డల గురించి
మనం మాట్లాడుకుంటే అది ఏమన్నా అర్థం ఉందా సార్? ఎవరో రాసినారంటే టైమ్స్ ఆఫ్ ఇండియా పలానా పలానా అని రాసి ఉంటాడు, అది మనొక్కటైనా రాష్ట్రం పక్క రాష్ట్రం లేదా అని ఎందుకు ఖండించలేకపోయారు? లక్ష్మీ పార్వతి గురించి రాగానే గొంతు రెంటిపై రిక్కిచ్చి మరి మీరు చెప్పారు తప్ప మాట్లాడకండి, స్టాప్ నాన్ సెన్స్ అనుకుంటా మీరు మాట్లాడినారే. అలాగే అవతలోడు స్టాప్ నాన్ సెన్స్ అని అతను మాట్లాడుతున్నప్పుడు ఆ పదాన్ని ఎందుకు చెప్పలేకపోయారు? సార్ ఇది ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది, న్యాయస్థానాల్లో వచ్చే తీర్పులకి ఈరోజు చూస్తే ఇన్ని సంవత్సరాలు ఒక నేరగాడిని కాచి కాపాడుతూ 10 ఏళ్ల నుంచి వాయిదాలకు తిరుగుతూ ఈరోజు రాష్ట్ర రాజకీయాలని ఏలేస్తున్నాడంటే గత ప్రభుత్వంలో గత టైంలో మేము అనుకుంటాం 3 వాయిదాలకి రాకపోతేనే మా ముద్దాయిల్లో మాకు సంబంధించిన క్లయింట్లో సార్ రండి సార్ లేకపోతే వారెంట్ ఇచ్చేస్తారు మళ్ళీ అరెస్ట్ ఉంటుందంటే ఏమ్మా 3000 వాయిదాలకి రాలేదు గౌరవ్ జగన్ రెడ్డి గారు, ఆయనకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? ఆయనకేమన్నా రాజ్యాంగం వాళ్ళ రాజారెడ్డి రాసినాడా? లేదే, రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగమేగా, మరే ఆయనకేం వెసులుబాటు? మా పిల్లగాడైతే 3వ వాయిదాకి రమ్మని అంటారు అని మాట్లాడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం సార్. విదేశాల్లో ఉన్నవాడు 3వ వాయిదాకి రాకపోతే వారెంట్ ఇష్యూ చేసి ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ ఇక్కడ సందుల్లో గొంతుల్లో గల్లీల్లో తిరుగుతూ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కూడా ఈ రోజు పాపం కోడికత్తి సీన్ విషయంలో కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా రానేటువంటి సాక్షి యాజమాన్యం గురించి ఇంకెందుకులేండి మాట్లాడుకోవడం. సో న్యాయ వ్యవస్థ అంటారా, న్యాయం అందరికీ ఒకేలా పనిచేస్తుంది, చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది, లేట్ అవుతుందేమో కానీ న్యాయం దొరకడం మాత్రం పక్కా అంటారు. చూడండి ఆ మాదిరిగా ఈ రోజు బెయిల్ వచ్చింది, వెసులుబాటు వచ్చిందంటే సిగ్గుతో మాట్లాడిన వాడే తలదించుకుంటూ క్షమాపణ చెప్తున్నాడు. కానీ ఇప్పటికీ ఇది తప్పు కాదు అని వాదిస్తున్న వారు సాక్షి యాజమాన్యం కానీ వైసీపీ పార్టీ కానీ గత ప్రభుత్వం వారిని కానీ చూస్తే మాకు హాస్యం అనిపిస్తుంది, సిగ్గు అనిపించట్లేదా మీకు అనిపిస్తుంది? ఈ రోజు కూర్చున్న కొమ్మని నరుక్కుంటారా? పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు లేకపోతే పక్క దేశాల వాళ్ళ ముందు ఆంధ్ర రాష్ట్రంలో హెచ్ఐవి వాళ్ళు ఎక్కువ అని చెప్తారా? మీరు కూర్చున్న ఇలంకా ప్యాలెన్స్ కర్ణాటక బెంగళూరు హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నారు, మీరు ఫస్ట్ ప్లేస్ లో కర్ణాటక ఉంది. మీరు మాట్లాడండి తుక్కు రేలు కొడతారు, తెలుసు వాళ్ళ సంగతి మీకు. అందుకనే అద్దె ప్యాలెస్ లో అద్దెకున్నట్టుగా మీరు అక్కడ ఉంటున్నారే కానీ ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రం వారు ఏమీ చేయలేరు, వారి నిస్సహాయులు, వారి నిజాయితీ పరులు అనే కదా మీ ఉద్దేశం. ఈ రోజు కర్ణాటక మొదటి ప్లేస్ లో ఉంది, మీరు అక్కడ ఉన్నారు కానీ ఒక్క మాట స్లిప్ అవ్వలేదు. కానీ ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అనలిస్టు ఒక జర్నలిస్టు దాన్ని ఖండించలేకపోయాడు, అపహాస్యం చేసుకుంటూ నవ్వుకున్నాడు. దీంట్లో సుప్రీంకోర్టు చెప్పిందట నవ్వితే తప్పే ఉందట. ఏ పరిస్థితుల్లో నవ్వారు? ఎక్కడ కూర్చొని నవ్వారు? ఎవరి చిల్లర డబ్బులు తింటున్నారు సార్? ఓపెన్ స్టేట్మెంట్ సార్. సాక్షి పేపర్ ఖరీదు ఎంతో నాకు తెలియదు కానీ సాక్షి పేపరు బలవంతంగా మాతో కొనిపించినారు సార్. మేమిచ్చిన చిల్లర డబ్బులతో బతుకుతున్న వారు ఈ రోజు చిల్లర రాజకీయాలు చేసి గత ప్రభుత్వంలో ఇంకా కూడా చిల్లర మాటలు మాట్లాడుతూ ఈ రోజు నవ్వితే తప్పేంటి, కోర్టు వెసులుబాటు ఇచ్చి నువ్వు చూద్దాం. ఈ రోజు పాకిస్తాన్ గురించి ఫేవర్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వు చూద్దాం. నువ్వు భారతదేశంలో ఉండి ఊరుకుంటారా భారతీయులు? మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మా ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డల్ని వేసులను సంబోధించిన వారిని, చుట్టుపక్కల అందరూ వేసులు ఉన్న వారిని, ఆంధ్ర అసలు వేసియ రాజధాని అన్న వాడిని మేము ఊరుకుంటామా సార్? ఈ రోజు పాకిస్తాన్ గురించి మాట్లాడితే మేము ఊరుకోం భారతదేశంలో ఉండి, ఇది గంపడి గంత మూసుకుంటారు. సో ఖచ్చితంగా ఖండించేశారు. ప్రజా కోర్టులో తీర్పు వచ్చేసింది, ప్రజలు చూశారు, వాళ్ళ మీద పేడలు కొట్టారు, రాళ్లేశారు. ఏ రోజు బయటికి రాని ఆడబిడ్డలు కూడా సాక్షి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, మాకు కావాల్సింది ప్రజా కోర్టులో తీర్పు. ప్రజలకు తెలియాలి వీళ్ళు ఎలా మాట్లాడతారు, ఎంత దుర్భాషలాడతారు. అసలు మన రాష్ట్రంలోనే ఉంటూ మన రాష్ట్రం గురించి కించపరుస్తూ అవహేళనగా మాట్లాడిన ఇలాంటి వాళ్ళకి ప్రజా కోర్టులో తీర్పు వచ్చేసింది సార్. ఒకవేళ మా సుప్రీంకోర్టులో వెసులుబాటు కల్పించారో ఇంకా కాస్త నవ్వుతారేమో, నవ్వే ధైర్యం ఉందేమో. చూడండి సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్లో నవ్వచ్చని ఉంది కానీ ప్రజా కోర్టులో ఇచ్చిన తీర్పులో ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. నువ్వు ఉంది రాష్ట్రంలో ఆడబిడ్డల గురించి మాట్లాడితే చేతులతో కాదు చెప్పులతో సమాధానం చెప్తామంటూ ఈరోజు అమరావతి రైతులు, ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలు, మహిళా కమిషన్ ద్వారా ఇచ్చిన ప్రతి నోటీసులు ఇవన్నీ మాకు తెలుసు సార్. సో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది సార్, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది సార్. ఓకే రైట్. ఆనంద్ సాగర్ గారు 2 మాటలు మీరు. కింది కోర్టు షరతులకు లోబడి బెయిల్ ఇచ్చామని చెప్తే అదేదో యుద్ధంలో గెలిచినంత హంగామా చేసి దాంట్లో కోర్టు తీర్పును కూడా వక్రీకరించి పోస్టులు పెట్టుకున్నారు, సోషల్ మీడియాలో స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు, పత్రికల్లో. అంటే సుప్రీంకోర్టు ఏదో దయాభిక్ష పెడితే దాన్ని అదే యుద్ధంలో గెలిచినంత, ఏదో రాజ్యాన్ని గెలిచినంత
గొప్పగా వక్రీకరించి పెట్టుకున్నారు. వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి, ఆ జడ్జిమెంట్ వాస్తవం వేరేగా ఉంది, వాళ్ళు చెప్పుకున్నది వేరే విధంగా ఉంది. కాబట్టి ప్రతిదానికి మసి రాసి మరేడిగా చేయడం వాళ్ళకి అలవాటు, నిజం మాట్లాడడం వాళ్ళకి అలవాటు లేదు, వాళ్ళ డిఎన్ఏలో లేదు. అబద్ధాలు, దోపిడీ, ఇటువంటి వ్యవహారాలు నడుస్తుంది. కోర్టు ముద్దాయిలుగా కోర్టుకు పోయి కోర్టులో ఆడబిడ్డలు తిట్టి కోర్టుకు పోయి కోర్టు ఏదో దయదలిచి బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు వరకు పోవాల్సి వచ్చింది ఆయన బెయిల్ కోసం. హైకోర్టులో ఇవ్వకపోతే సుప్రీంకోర్టు వరకు పోవాల్సి వచ్చింది. సిగ్గుపడాలి. దిక్కు లేకుండా, ఎగ్గు లేకుండా, ఆ ముఖానికి చర్మం లేకుండా ఓకే రైట్ మాట్లాడడం అనేది చాలా తప్పు. ఏదైనా ఏ బెయిల్ వచ్చినా ఆడబిడ్డలకి, తెలుగింటి ఆడపడుచులకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత కొమ్మినేనికి ఉంది. రైట్ మేము డిమాండ్ చేస్తాం. రైట్ సార్. రైట్ రాజేష్ గారు మీరే ఉంటారు. అంటే ఒకటి కేసర్ గారి విషయంలో ఒకవేళ వదిలేయమని చెప్పినా సరే కొన్ని విషయాల్లో కోర్టు పూర్తి స్థాయిలో ఏకీభవించకపోయినప్పటికీ కూడా జరిగిన పరిణామాలతో ఏదైతే కృష్ణరాజు గారు చేశారో ఆ వ్యాఖ్యలు అంత సాధారణమైన విషయాలేం కాదు. వాటి గురించి బాధపడ్డ వాళ్ళు ఆ పెయిన్ అనేది అబద్ధం అయిపోదు. కేవలం జస్ట్ కేఎస్ఆర్ గారి విషయంలో మాత్రమే కొన్ని విషయాల్లో మాత్రమే కోర్టు ఏకీభవించకపోయి ఉండొచ్చేమో జరిగిన ప్రొసీడింగ్స్లో. అంత మాత్రాన జరిగిన ఇన్సిడెంట్ అబద్ధం కాదు, ప్రజలు పడ్డ బాధ అబద్ధం కాదు, మహిళల మీద వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు కాకుండా పోవు కదా. సో మీ ఒపీనియన్? ఇక్కడ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో ఉన్న కాంట్రడిక్షన్ గురించి మాట్లాడదాం మనం. జర్నలిస్టిక్ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పని ప్రస్తావిస్తూ మళ్ళీ అతనికి ఏం సూచనలు చేశారు? మీరు భవిష్యత్తులో మీ జర్నలిస్టుగా మీకున్న విధులు నిర్వహించే సందర్భంగా ఈ విధమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయనివ్వద్దు, వాటిలో మీరు పాల్గొవద్దు అని చెప్పని. అంటే ఏంటి? ఇప్పుడు పాల్గొన్నావు, ఇప్పుడు చేయనిచ్చావనే కదా. కాబట్టి నువ్వు ఏమీ చెయ్యని ఆణిముచ్చాను అని చెప్పని సుప్రీంకోర్టు నిర్ధారణ చేయలే. జరిగింది కరెక్ట్ కాదనైతే కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక్క సాకుగా అతనికి బెయిల్ ఇచ్చారు. అయితే ఇక్కడ నాకు ఒక పౌరుడిగా నాకున్న అభ్యంతరం ఏంటి అంటే, న్యాయస్థానాల గురించి మాట్లాడకూడదు, తీర్పుల గురించి పబ్లిక్ ఫోరంలో విమర్శ చేయకూడదు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ నియంత్రించబడతా ఉంది. న్యాయస్థానాలు భావ ప్రకటన స్వేచ్ఛ నుంచి ఇమ్యూనిటీ పొందుతూ ఉన్నాయి. తమకు తాము ఇమ్యూనిటీ పొందుతున్న వ్యవస్థలో అంటే నచ్చలేదని చెప్పొచ్చుగా, మనకి తప్పు పట్టకపోయినా కానీ. అట్లా కాదు. ఇప్పుడు న్యాయస్థానాలకి దురుద్దేశాలు ఆపాదించొద్దు అంటున్నారు. దురుద్దేశాలు ఆపాదించని ఇమ్యూనిటీ న్యాయస్థానాలు పొందున్నాయి. మరి పౌర సమాజం దగ్గరికి వచ్చేటప్పటికి దురుద్దేశాలు, నిందలు మోపుతా ఉన్నప్పుడు, ఆ నిందలు మోపటానికి ఇతను వేదిక అయి ఉన్నప్పుడు, ఇతను ఆ నిందలు మోపుతున్న వ్యక్తిని ప్రోత్సహించినప్పుడు ఇక్కడ పౌర సమాజానికి మాత్రం ఆ ఇమ్యూనిటీ ఉండదా? అంటే పౌరులకు ఒక న్యాయం, న్యాయస్థానాలకు ఒక న్యాయం ఉంటుందా? న్యాయస్థానాలే ఈ విషయంలో పారదర్శకంగా ముందుకొచ్చి స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ న్యాయస్థానాల గురించి మాట్లాడొద్దు, అందరూ పాటిస్తున్నాం. న్యాయస్థానాల గురించి మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు నమోదు చేసే హక్కు న్యాయస్థానాలకు ఉంది. దానికి పౌరులు బద్దులవుతూ ఉన్నారు. అటువంటప్పుడు పౌర సమాజానికి మనసు బాధపడే వ్యాఖ్యలకి ఇతను బాధ్యుడై ఉన్నప్పుడు, ఇతను ఆ విధమైన వ్యాఖ్యలను ఖండించే స్థానంలో ఉన్న వ్యక్తి అయి ఉన్నప్పుడు, అంతకుముందు ఇందాక రజనీ గారు ప్రస్తావించినట్టుగా లక్ష్మీపార్వతి గురించి చర్చ జరిగిన రోజున ఆ రోజు స్పాంటేనియస్గా స్పందించాడుగా. మరి ఇక్కడ ఇతను నోరు ఎవరినో కుట్టేశారా? ఎందుకని స్పందించరా? ఎందుకని కృష్ణరాజుని కట్టడి చేసే ప్రయత్నం చేయలే? అంటే ఇక్కడ 100% ఇతని చేత ప్రోత్సహించబడింది. ఇతని ఆధ్వర్యంలో ఒక ఆర్కెస్ట్రేటెడ్ ఎజెండా అమలుపరిచారు. అమరావతి మీద నింద మోపటమే లక్ష్యంగా ఒక దీర్ఘకాలిక వ్యూహంతో వాళ్ళు పెట్టిన చర్చ అది. అటువంటి దగ్గర దాన్ని భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో కనుక కొట్టేదలుచుకుంటే రేపటి రోజున భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఎవరైనా ఏమైనా మాట్లాడటానికి ఆస్కారం ఉంటుందా? 100% అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కొంతమంది మనోభావాలను దెబ్బతీసే ఒక ప్రాంతాన్ని, ఒక ప్రజల్ని ఇవాళ ముందు అమరావతి గురించి కృష్ణరాజు మాట్లాడాడు. తర్వాత అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియో రిలీజ్ చేసి నేను అమరావతి అనలేదు, అమరావతి ఇరుగు పొరుగు ప్రాంతాలను అన్నాను అంటున్నాడు. అంటే ఏంటి? గుంటూరు కృష్ణా జిల్లాను అన్నావా? నువ్వు 40-50 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల గురించి అనే హక్కు నీకు ఎవరిచ్చారు? 100% ఇక్కడ జరిగింది తప్పు. ఆ తప్పునేమి సుప్రీంకోర్టు అక్కడ ఏమీ జరగలేదు, వీళ్ళు అసలు మాట్లాడిన అభ్యంతరకరమైన వ్యాఖ్య కాదు అని చెప్పని నిర్ధారణ చేయలే. కేవలం
జర్నలిస్టిక్ విధులు, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ 2 పదాలని పరిగణలోకి తీసుకొని అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. దానికే ఏదో స్వాతంత్ర సంగ్రామం చేసినట్టుగా ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పని 100% ఇప్పటికీ సుప్రీంకోర్టు ఆ దిగు పేరలే ఇచ్చిన వాటికి సమాధానం చెప్పమనండి, వాళ్ళని సంజయ్ ఇవ్వమనండి. వాటికి సంజయ్ ఇవ్వరు, వాటి గురించి ప్రస్తావించరు. కేవలం మాకు వర్తించే 2 లైన్లునే తీసుకుంటాం. ఆ 2 లైన్లు మాటను అతనికి బెయిల్ వచ్చింది కాబట్టి దానికే ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే అతను వ్యవహార శైలికి ఆ చర్చకి వీళ్ళు ఒక సుప్రీంకోర్టు నుంచి ఎండార్స్మెంట్ వచ్చినట్టుగా దాన్ని ప్రకటింపజేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎండార్స్మెంట్ రాలేదు. ఆ విధమైన వ్యాఖ్యలకి పాల్పడితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. 100% ఇప్పటికీ సంయమనంతో వ్యవహరించుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డి దాని కొనసాగింపుగా శంకర్ జాతి అనే మాట వాడాడు. వాడు ఇప్పుడు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకొని నేను అమాయకుణ్ణి, నేను ఆణిముత్యాన్ని, నన్ను కక్ష సాధింపు దూరంతో నా మీద కేసులు పెడుతున్నారు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పని నువ్వు వాడిన పదం అభ్యంతరకరమా కాదా మొట్టమొదటి దానికి సమాధానం చెప్పు. దానికి సంజాషి ఇవ్వు. వాటికి వివరణ ఇవ్వరు, వాటికి సంజాషి చెప్పరు. న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి మాత్రం మేము అమాయకులమి, మా మీద కక్ష సాధింపు దూరంతో కేసులు పెట్టారు, రాజకీయపరమైన వివక్ష ప్రదర్శిస్తున్నారని చెప్పని మాట్లాడుతున్నారు. రాజకీయపరమైన వివక్ష వేరు, నీ వైపు నుంచి వ్యక్తమైన అభ్యంతరకర వ్యాఖ్యలకి సమాధానం చెప్పి తీరాలి అక్కడ. రైట్, ఖచ్చితంగా. అంటే ఇక్కడ సింపుల్ సార్, ఒకటే అసలు రిలవెన్స్ ఏముంది? ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నారు, అలాంటి సందర్భంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అసలు అవసరమే లేదు. చుట్టుపక్కల కదా, అతను డైరెక్ట్ గా రాజధానినే వాడాడు. అదే అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అమరావతి దేవతల రాజధాని అన్నదాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని అమరావతినే సంబోధించాడు అతను. అమరావతి గురించి కాదు అని ఏ ప్రాతిపదిక మీద ఏ స్టాటిస్టిక్స్ తో మాట్లాడాడు, ఏ రిపోర్ట్ తో మాట్లాడాడు, ఏ ఆధారాలతో మాట్లాడాడు అనేది ఇప్పటిదాకా దానికి వివరణ ఇవ్వాల. అదే అనేది గ్రామటికల్ గా ఏదో నా మాట, నా పదం ఇలా లేదు, నా వర్డ్ ఇలా లేదు అని చెప్పినప్పటికి కూడా ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు అనేది అందరికీ తెలిసిన విషయమే, ప్రజలకు ఇంకా బాగా తెలుసు. మేబీ ఇప్పటికిప్పుడు సరే కేసీఆర్ గారి కేవలం అదుపులోకి తీసుకున్న ఒక్క అంశంలో కొంచెం ఏదో రిలీఫ్ వచ్చినంత మాత్రాన ఈ విషయానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అయితే పోదు, ఈ విషయం చూపించినటువంటి ఇంపాక్ట్ అయితే ఇప్పటికిప్పుడు పోయేది కాదు. ఒకవేళ నిజంగా పోతుంది అనుకుంటే ఎవరైతే నమ్ముతారో ఒక్కసారి వెళ్ళి రాజధానిలో ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్పండి, ఇక్కడ ఏం తప్పు జరగలేదని చెప్పి ఒక మాట చెప్పి చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ రాజేష్ గారు, అలాగే ఆనంద్ సాగర్ గారు, రజనీ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ మహా న్యూస్ మార్నింగ్ డిబేట్. స్టే విత్ us.